తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందడుగు పడింది. తొలి విడతలో ఇళ్లు మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించిన లబ్ధిదారులకు అందించే మొదటి దశ ఆర్థిక సాయానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఇందుకోసం హట్కో నుంచి 3,000 కోట్ల రుణం తీసుకుంది. ప్రస్తుతానికి ఆ నిధులు హట్కో దగ్గరే ఉన్నాయి. బేస్మెంట్ వరకు నిర్మించిన ఇళ్ల వివరాలన్నీ కార్పొరేషన్కు చేరాక హట్కో నుంచి నిధులను తీసుకుని లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ ప్రతిష్టాత్మక పథకం కావడంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొందరికి చెక్కులు ఇవ్వాలని, మిగతా వారికి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొదటి దశ కింద 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వరకు 1,265 ఇళ్ల వివరాలను అప్లోడ్ చేశారు. బేస్మెంట్ దశ వరకు కూడా ఇళ్లను నిర్మించుకోలేని పలువురు లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వం రుణాలను ఇప్పించింది. ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లా పాలేరులో కొందరు లబ్ధిదారులకు రుణం కింద 1,00,000 అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా రుణాలు అందేలా చూడాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు. ఇటీవల జరిగిన అడిషనల్ కలెక్టర్ల సమావేశంలోనూ దీనిపై సూచన చేశారు. సెర్ప్ సీఈఓకు కూడా ఈ రుణాల విషయంలో సహకరించాలంటూ లేఖ పంపారు. బేస్మెంట్ పూర్తయ్యాక అందించే ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఆమోదంతో ఎస్హెచ్జీలకు చెల్లించనున్నారు. ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 71,000 మందిని ఎంపిక చేసింది. వీరిలో 44,616 ఇళ్లకు మంజూరు పత్రాలు అందించారు. ఇప్పటి వరకు 13,222 ఇళ్లకు మాత్రమే ముగ్గులు పోయగా మరో 1,250 ఇళ్లు బేస్మెంట్ దశను పూర్తి చేసుకున్నాయి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిదానంగా సాగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ పనులతో మంచి ముహూర్తాలు లేకపోవడంతో పాటు బేస్మెంట్ వరకు కూడా నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆర్థిక స్తోమత లేకపోవడమే దీనికి కారణమని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నెల 9 తర్వాత నుంచి మంచి ముహూర్తాలు ఉండడం, ఎస్హెచ్జీల ద్వారా రుణాలు ఇప్పించే చర్యలతో ఇళ్ల నిర్మాణం వేగవంతమవుతుందని అంచనా వేస్తున్నారు.